దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటి 3 వచనములను చదువుకుందాం. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే, దేవుడు కురిపించేటటువంటి మన్నా విషయంలో వారు విసుగు చెంది ప్రతిరోజు మన్నాను తినడమేనా, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు ఇలాంటి రకరకాల వంటకాలు తింటూ ఈ కూరగాయలన్నీ కూడా మేము తింటున్నటువంటి ఆ దినాలు మాకు జ్ఞాపకం వస్తూ ఉండగా చేపలు, కూరాకులు, తెల్లగడ్డలు వీటితోటి ఐగుప్తు దేశంలో మేము ఆహారం వండుకొని తినేటటువంటి వారము. ఇక్కడ చూస్తే ఈ కనాను యాత్రలో మాకు ఎప్పుడు చూచినా దేవుడు మన్నానే కురిపిస్తూ ఉన్నాడు. మన్నా తిని తిని మా నాలుక రుచిని కోల్పోయింది అని చెప్పి వారు దేవుని మీద సణుగుతూ ఉన్నారు, మరి దేవుని మీద గొణుగుతూ ఉన్నారు. ఇది దేవునికి వినబడింది, మోషేకు కూడా వినబడింది. ప్రతిరోజు మన్నాయేనా, ప్రతిరోజు మేము మన్నానే ఏరుకొని కూర్చుకొని తినాలా? ఈ మాటలన్నీ కూడా మరి ఇశ్రాయేలీల జనములో ఉన్నటువంటి వారు పలికారా అని అంటే, ఒక మాట, ఇశ్రాయేలీలు అమితంగా మాంసాపేక్ష కలిగి ఉండటానికి, వారు ఐగుప్తులో తిన్నటువంటి ఆహారమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇశ్రాయేలీల మధ్యలో కొంతమంది మిశ్రిత జనం ఉన్నారు. అంటే మిశ్రిత జనము అనగా మిక్స్డ్ రేస్ అన్నమాట. అంటే ఎలా చెప్పాలి, వారు ఒక మిశ్రిత జనము, మిక్స్డ్ రేస్ అంటే సంకర జాతివారు అన్నమాట, సంక్రమించినటువంటి జాతివారు. అంటే ఇశ్రాయేలీలు అన్యులకు మధ్యన పుట్టినటువంటి వారు కావచ్చు. ఈ క్రమములో ఇశ్రాయేలీల మధ్య మరి నివాసం ఉంటున్నటువంటి అన్యజాతి వారు కావచ్చు. ఎలాగైనను సరే ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు. ఈ మిశ్రిత జనము ఇశ్రాయేలీల మధ్య ఉన్నట్లుగా వారు కూడా కనానుకు ప్రయాణమైనట్లుగా నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తాం. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. ఇశ్రాయేలీలతో కూడా అనేకమైనటువంటి అన్య జనాంగము బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అన్య జనాంగము, మిశ్రిత జనాంగము విపరీతమైనటువంటి మాంసాపేక్ష కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వీరు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు దేవుడు మన్నానే కురిపిస్తున్నాడు, మన్నాను తిని తిని మా నాలుక రుచి కోల్పోయిందని చెప్పి దేవుని మీద సణగటం ప్రారంభించారు. ఇశ్రాయేలీల మధ్య వారు ఏడ్చినప్పుడు, బాధపడినప్పుడు ఇశ్రాయేలీల బాధ కూడా అధికమైంది. నిజమే కదండి. ఒక పిల్లవాడిని హాస్టల్లో చేర్పించారు తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు మరి ఏ విధమైనటువంటి దిగులు, విచారము లేకుండా చక్కగా తరగతి గదికి వెళ్ళి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు. తన రూమ్మేట్ ఒకడు హోమ్ సిక్ ఫీల్ అయ్యి, అంటే తన ఊరు, తన ఇల్లు,
తన తల్లిదండ్రులు ఆ వాతావరణం అంతా జ్ఞాపకమునకు వచ్చి విపరీతంగా బాధపడుతూ ఉన్నప్పుడు, మరి అప్పటి వరకు ధైర్యంగా హాస్టల్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకు సాగిపోతున్న క్రమంలో హోమ్సిక్ లేనటువంటి ఆ పిల్లవాడు కూడా హోమ్ సిక్నెస్ ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మిశ్రిత జనం, ఇశ్రాయేలీల మధ్య ఉన్నటువంటి ఈ మింగిల్డ్ బ్రీడ్, ఈ మిశ్రిత జనము, సంక్రమ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరేం చేస్తున్నారంటే, మరి మాంసాపేక్ష కనబరిచి ఏడుస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు కూడా ఐగుప్తు దినంలో వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకానికి వచ్చాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మేము కూడా చేపలు, కీరదోసలు ఇవన్నీ తినేటటువంటి వాళ్ళం. ఇక్కడెప్పుడు మన్నాయే దేవుడు మాకు ఆకాశం నుండి కురిపిస్తూ ఉన్నాడు. తిని తిని నాలుక జీవం కోల్పోయింది అనే బాధలో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీల ఏడ్పును, సణుగులను, గొణుగులను వినినట్లుగా మనం చూస్తున్నాం. వినడం మాత్రమే కాదు, ఇశ్రాయేలీల మీద విపరీతమైనటువంటి కోపము మరి దేవునికి వచ్చినట్లుగా, మోషేకు కూడా ఇశ్రాయేలీల మీద కోపం రగులుకొన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు మోషే ఏం చేశాడంటే, వారిని నేరుగా దండించలేదు, తిట్టనూ లేదు, దూషించనూ లేదు. దేవుని వైపు చూచాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు. అయ్యా, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వసమాజమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు, తినడానికి మాకు మాంసం నిమ్మని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రజలను ఒంటరిగా మోయడం నా వల్ల కాదు, ఇది నేను భరించలేనటువంటి భారము. ఇలాంటి పరిస్థితిని నీవు గనక నా జీవితంలో అనుమతించి కొనసాగించినట్లయితే నన్ను చంపివేయి అని చెప్పి మోషే దేవుని దగ్గర భారముతో మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రభునందు ప్రియమైన వారలారా, ఓర్పుకు సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. పిల్లిని ఒక గదిలో పడేసి మనం కొడుతూ ఉన్నట్లయితే అది కూడా తిరగబడుతుంది. ఒక క్షణములో, ఒక సమయంలో అది కూడా తిరగబడుతుంది. నిజమే, ప్రతి దాన్ని మనము రుద్ది రుద్ది పడుతున్నారు కదా, భరుస్తున్నారు కదా అని చెప్పి వారి మీద మనం అజమాయిషీ చేసినట్లయితే వారు తిరగబడినప్పుడు మన గౌరవాన్ని కోల్పోతాం, మన విలువను కోల్పోతాం. కొంతమంది భర్తలు గదిలో పిల్లిని కొట్టినట్లుగా భార్యలను హింసిస్తారు, మానసికంగా, శారీరకంగా. పిల్లి తిరగబడినట్లుగా ఏదో ఒక రోజు తమ భార్యలు తిరగబడినప్పుడు ఏమవుతుంది? ఉన్న గౌరవం, విలువ సంపూర్ణంగా పోతుంది. అలాంటి పరిస్థితి అవసరమా? ద్వేషంతోనో, కోపంతోనో, అధికారంతోనో పొందలేనిది ప్రేమతో పొందుకోవచ్చు, ప్రేమతో సాధించవచ్చు, క్షమాగుణంతో సాధించవచ్చు, ఓర్పుతో, సహనంతో సాధించవచ్చు. కానీ ఆ ఓర్పుకు, సహనానికి ఒక హద్దు ఉంటుందని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పడుతున్నారు కదా అని కొడుతూనే తిడుతూనే ఉంటే ఏదో ఒక రోజున మన మీద ఉన్న ఆ భయము, గౌరవం, విలువ అనేది సంపూర్ణంగా పోతుందని భావించాలి. మోషే విషయంలో కూడా ఇశ్రాయేలీలు అలాగే వ్యవహరిస్తున్నారు. దేవుని విషయంలో ఇశ్రాయేలీలు అలాగే వ్యవహరిస్తున్నారు. మన్నా కురిపిస్తే ఎప్పుడు మన్నాయేనా? ప్రతిరోజు మన్నాయేనా? 3 పూట్ల మన్నాయేనా? ఇదేంటి మన్నా మన్నా మన్నా? మాకు మాంసం కావాలి, చేపలు కావాలి, కీరదోసకాయలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి. ఐగుప్తు దేశంలో ఐగుప్తు సైనికులు ఇనప బూట్ల కాళ్లతో వాళ్ళను తన్నినటువంటి దినాలు వాళ్ళు మర్చిపోయారు. కానీ కుండల్లో వండుకున్న మాంసం గుర్తొస్తూ ఉంది, దోసకాయలు, కూరాకులు గుర్తొస్తూ ఉన్నాయి, ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మేళ్లను
ఇశ్రాయేలీలు పలు పర్యాయములు మర్చిపోతూ ఉన్నారు. వారు ఒక మంచి పని చేస్తూ మంచి మార్గంలో ప్రయాణిస్తున్నారు అనుకునే లోపలే దేవునిని మరిచి దేవునికి విరోధంగా సణుగుతున్నారు, మాట్లాడుతున్నారు. పడుతున్నారు, లేస్తున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వారి మైండ్ సెట్ చాలా ఫికిలిగా, అంటే చాలా చంచలంగా ఉంటూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి వారి యొక్క హృదయము స్థిరంగా లేదు. అందుకే సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, ఒక మానవుడు తన యొక్క హృదయమును లోబరుచుకొనుట అత్యంత కష్టమైనటువంటి పని అంట. అదే మానవుడు హృదయమును లోబరుచుకోకపోతే విపరీతమైనటువంటి నష్టం అంట. ప్రాకారములు లేని పట్టణములు ఎలాగైతే పాడైపోతాయో, తన హృదయమును స్వాధీనపరుచుకొనవాడని గతి, అంటే తన హృదయమును స్వాధీనపరుచుకోలేని వాడి గతి, హృదయమును స్వాధీనపరుచుకొనలేని వాని గతి కూడా అలాగే పాడైపోతుందని సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీలు తమ హృదయమును స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నారు. పలు పర్యాయములు దేవునికి విరోధంగా లేవడం, దేవుని మీద సణగటం ఇశ్రాయేలీలకు వాడుకైపోయింది, అలవాటైపోయింది. ఒక చోటుకి వెళ్తే నీళ్లు చేదుగా ఉన్నాయి అని చెప్పి సణుగుతారు. మరొక చోటుకి వెళ్తే శత్రువులు మీదకు వస్తున్నారు అని చెప్పి భయపడి సణుగుతారు. ఎర్ర సముద్రం ఉందని సణుగుతారు. దాన్ని దాటిన తర్వాత దేవుని శక్తిని జ్ఞాపకం పెట్టుకొని సణగటం మానేరా? ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రయాణంలో సాగిపోతున్నటువంటి దినాల్లో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర తరచుగా ఇశ్రాయేలీలు దేవునిపై సణగటం, అసంతృప్తి వ్యక్తం చేయడమే చేస్తున్నారు. వారు సణిగి నశించారు. అలాంటి వారిని మనం ఉదాహరణగా మనసులో పెట్టుకొని మన జీవితంలో సణగకుండా ముందుకు సాగాలి. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి, ఆనందించడం నేర్చుకోవాలి. ఈ సణగటం, గొణగటం, అసంతృప్తిని వ్యక్తం చేయడం, ఇలాంటి వ్యర్థమైన పనులు చేసి మీదికి దేవుని ఉగ్రతను తెప్పించుకోకూడదు. మోషే ఎంత బాధపడ్డాడు, ఎంత భారంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్లను నశింపజేయని ప్రార్థన చేయడం లేదు, కానీ అయ్యా నా ఒక్కడి వల్ల ఇది కావడం లేదు, ఇంతమందికి నేను ఎలా సమాధానం చెప్పగలను, నన్ను నువ్వు తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణం ఎంతగా విసిగి ఉంటే మోషే నన్ను తీసుకో అని ప్రార్థన చేసి ఉంటాడండి. 6 లక్షల మంది, వారి మధ్యన మరలా అనేకులు, విపరీతమైనటువంటి పశువుల సంపద, దాసులు అందరూ కలిసి మరి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. 6 లక్షల మంది వీరులు ఉన్నారు. అసలు వాళ్ళందరినీ ఎలా పోషించాలి? పరిస్థితి ఏంటి? అయ్యా నా వల్ల కాదు, నేను చేయలేను ఆ పని, నన్ను తీసుకో. ఇశ్రాయేలీలు చేసిన పెద్ద తప్పు దేవుడు ఇస్తున్న క్షేమమును మర్చిపోవడం, దేవుడు ఇవ్వబోతున్నటువంటి వాగ్దాన భూమిని గురించి ఆలోచన చేయకపోవడం, ఈ మార్గమధ్యంలో వచ్చే తాత్కాలికమైనటువంటి ప్రతికూల పరిస్థితుల మీదే అధిక దృష్టిని నిలిపి, అధిక ఏకాగ్రతను నిలిపి దాని విషయంలో దేవుని మీద సణగటం. కనాను యాత్ర మన జీవిత యాత్రకు గుర్తు. వస్తున్నటువంటి స్వల్పకాలిక ప్రతికూలతలను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టవద్దు, దేవునిని నిందించవద్దు, దేవునిని ఎరగక ముందు దినాలే బాగున్నాయని తలంచవద్దు, పాత బ్రతుకే బాగుందని మరలా ఆ పాత వాసన చూడవద్దు. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన.